అడవులు, కొండలు, కోనలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్య కష్టాలకు ఇక చెక్ పడ్డట్టే. అత్యవసర సమయాల్లో ఆదుకోవడానికి అత్యాధునిక డ్రోన్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఏపీలో మెడికల్ డ్రోన్స్ పై స్పెషల్ ఫోకస్. ఏపీలో రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకి వైద్య సేవలు ఇక సులువుగా అందనున్నాయి. రక్త నమూనాల సేకరణతో పాటు ఇతర అత్యవసర వైద్య సేవల్ని డ్రోన్ సాయంతో సులభంగా అందించడానికి రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే డ్రోన్లు వైద్యారోగ్య శాఖ పరిధిలో చేరి సేవలు అందించనున్నాయి. టెక్నాలజీని ఆరోగ్య రంగంతో అనుసంధానించి అద్భుతాలు సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు ఇన్ని కావు. సరైన దారి ఉండదు, వాహనాలు చేరుకోవడానికి ఇబ్బందే. అత్యవసర సమయాల్లో అడవి బిడ్డలు అష్టకష్టాలు పడుతుంటారు. రోగం వచ్చినా, ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనా వారి కష్టాలు వర్ణనాతీతం. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోగులు అతి కష్టంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలకు చేరినా అక్కడ కూడా మందులు అందుబాటులో ఉండవు. వైద్య పరీక్షలు జరిపే వీలుండదు. రోగం నిర్ధారణ కాక పరిస్థితి చేయి దాటిన సందర్భాలు అనేకం. ఈ సమస్యలకు చెక్ చెప్పేలా అత్యాధునిక డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు కేంద్రంగా డ్రోన్స్ పనిచేయనున్నాయి. చూడ్డానికి చిన్న సైజు విమానంలా కనిపించే ఈ డ్రోన్స్ వాటి స్థాయికి తగ్గట్టుగా వాయువేగంతో పనిచేస్తాయి. 3 కిలోల బరువుతో ఒకేసారి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, అరకు, తాజంగిలోని 8 ఆరోగ్య కేంద్రాలను గుర్తించి రూట్స్ ని ఖరారు చేశారు అధికారులు. సంబంధపట్టిన ఒక డ్రోన్ ప్రాజెక్ట్ మనం ఒక పైలట్ గా చేయడం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ నుండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెడ్ వింగ్ అని ఒక నిర్వాహంని ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి మన జిల్లాలో ఈ ఎస్పెషలీ ఈ బ్లడ్స్గా ఉండవచ్చు ఆర్ ఎసెన్షియల్ డ్రగ్గా ఉండవచ్చు. అట్లీస్ట్ ఒక 3 kg పేలోడ్లో డ్రోన్స్ ఉపయోగం చేసేసి ఇక్కడ ఉంటున్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఆర్ సెకండరీ హెల్త్ సెంటర్స్, సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్ నుండి ఇక్కడ ఉంటున్న జీజీహెచ్కి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని గురించి ఒక పైలట్ చేయడం జరుగుతుంది. డ్రోన్ల ఉపయోగానికి సంబంధించి ఓ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేసి వాటిని విస్తృతంగా ఉపయోగించాలని వైద్య శాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రెడ్ వింగ్ సంస్థకి డ్రోన్స్ ట్రయల్ రన్స్ నిర్వహించే బాధ్యతను అప్పగించాయి. పాడేరు డిగ్రీ కాలేజ్ లో డ్రోన్ల టేకాఫ్ ల్యాండింగ్ కి వీలుగా 6 లాంచ్ ప్యాడ్స్ ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మల్టీ మోడల్ ఆర్ మల్టీ నెట్వర్క్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనిలో హబ్ అండ్ స్పోక్ మోడల్ గా ప్రిపేర్ చేస్తారు. ఒక హబ్ అని విషయము పాడేరులో మనకి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ హబ్ లో ఒక కంటైనర్ బేస్డ్ ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తారు. దాంట్లో అసెంబ్లింగ్ యూనిట్స్ ఉంటాయి, ల్యాండింగ్ యూనిట్స్ ఉంటాయి. అట్ ఎ టైం ఒక 5 to 6 డ్రోన్స్ ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి టేకాఫ్ సైమల్టేనియస్ జరగడానికి కావాల్సిన లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. సపోజ్ ఒక డ్రోన్ ఇక్కడ నుంచి జీజీహెచ్ నుంచి ఒక పిహెచ్సిస్కి వెళ్తున్నప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ పిహెచ్సిస్ నుంచి కొన్ని పేలోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉంటున్న శాంపిల్స్ కానీ, మలేరియా శాంపిల్స్ కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎనీ బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ తీసుకువెళ్ళి అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎక్కించడము, ఇట్లా ఒక లాజిస్టిక్ కారిడర్ గా మన డ్రోన్ ని ఉపయోగం చేసేసి ఎట్లా హెల్త్ ఎమర్జెన్సీస్ కి ఎట్లాంటి హెల్త్ సంబంధపడిన వెరీ ఎసెన్షియల్ మెడిసిన్స్ ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రాంతాల్లో మెరుగైన సత్వర వైద్య సేవలు అందించడంలో డ్రోన్స్ కీలకంగా మారనున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలకు సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు తీసుకొచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇకపై ఆ అవసరం లేకుండా డ్రోన్లో ఇంజెక్షన్స్ ని వైద్యులకి పంపిస్తున్నారు. నిమిషాల వ్యవధిలో శాంపిల్స్ ని చేరవేస్తున్నారు. అతి తక్కువ టైంలో రోగ నిర్ధారణ చేసి అవసరమైతే తిరిగి మందులను కూడా డ్రోన్ లో పంపిస్తున్నారు. మేము డ్రోన్ తో డెలివరీ చేస్తాము, మెయిన్లీ లాజిస్టిక్స్ డెలివరీ, మెడికల్ శాంపిల్స్ లేకుంటే మెడిసిన్స్ ఇవన్నీ డెలివరీ చేస్తాము. మా ఎయిర్క్రాఫ్ట్ 3 kg పేలోడ్ లిఫ్ట్ చేయగలుగుతుంది. అది ఒక 100 kilometers రేడియస్ లో మేము ఆపరేట్ చేస్తాము. ఇప్పటికి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మేము సెటప్ చేస్తున్నాము. దీని తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఏ ఏరియాలో పంపించారు సార్? ఇప్పటికి పడేరు నుంచి అరకు వ్యాలీ, మళ్ళా చింతపల్లి, ఇంకా 2-3 లొకేషన్స్ చూస్ చేసుకున్నాము. బట్ ఎండ్కి ఒక 8-9 లొకేషన్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది.
పైలట్ ప్రాజెక్టుగా అల్లూరు జిల్లాలో మెడికల్ డ్రోన్స్ ని ప్రవేశపెడతామని చెప్తున్నారు అధికారులు. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన వైద్య సేవలు, ఔషధాలు డ్రోన్ల ద్వారా అందించనున్నట్టు చెప్తున్నారు. ఈ డ్రోన్ల ఆపరేటర్స్ గా స్థానిక మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఈ గోల్డెన్ అవర్స్ ని మనం సేకరించి ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకి ప్రాణాలని కాపాడడానికి ఉంటున్న ఒక ఇంపార్టెంట్ అవశ్యం ఈ డ్రోన్స్ టెక్నాలజీస్ తీసుకొస్తుంది. ఇది రెడ్ వింగ్ అని ఒక సంస్థ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిసి చేయడం జరుగుతుంది. దీనికి కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి సహకారం ఇచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఓన్లీ డ్రోన్ టెక్నాలజీలో ఇక్కడ ఉన్న లోకల్ యువతులకి కూడా ఒక ఇంటర్న్షిప్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఒక పైలట్ ట్రైనింగ్ 5 డే పైలట్ కోర్సెస్ కూడా వాళ్ళు చేయడానికి ముందుకు రావడం జరిగింది. డ్రోన్స్ తో నిమిషాల వ్యవధిలోనే మందులను, రక్త పరీక్షకు సంబంధించి నమూనాలను చేరవేస్తున్నారు. డ్రోన్స్ మోడల్స్ ని బట్టి అవి మోయగలిగే బరువు సామర్థ్యం ఉంటుంది. అల్లూరు జిల్లాలో అమలు చేస్తున్న మెడికల్ ఎమర్జెన్సీ సేవల్లో భాగంగా మందులు కూడా ఎగురుతూ రోగుల దగ్గరికి చేరనున్నాయి.